హాయ్ అండి అందరికీ. ఈరోజు సజ్జలతోటి దోశ చేస్తున్నానండి. 2 కప్పుల సజ్జలు, 1 కప్పు మినపగుళ్ళండి. అవి 2 వేసి 4 గంటల సేపు నానబెట్టి పిండి రెడీ చేశాను. అలాగే 4 గంటల సేపు పిండి కూడా నానబెట్టాననమాట. పిండి అయితే రెడీ అయిందండి, చూపిస్తాను. ఇదిగోనండి పిండి ఈ విధంగా నానిందనమాట. 4 గంటల సేపు నానబెడితే ఇలా నానింది. నైటు నానబెట్టుకుంటే ఉదయానికి రెడీ అవుతుందండి పిండి చక్కగా. నైటే నానబెట్టేలాగా ఉంటే ఉదయమే మనము అన్ని సజ్జలు మినపగుళ్ళు నానబెట్టేసుకొని నైట్కి పిండి రెడీ చేసుకుంటే ఇలా ఉదయానికి ఈ విధంగా రెడీ అవుతుందండి. చక్కగా నానింది. ఇప్పుడైతే దోశ రెడీ చేస్తాను. ఇది దోశ పెనము వేరే వాళ్ళకి ఇచ్చే పెనం అండి. ఇది లావు పెనం అనమాట. చూసారా, లావుగా ఉంది. 12mm. ఇది బాగా సీజనింగ్ చేసి ఇమ్మన్నారండి, అందుకని దీని మీద ఈరోజు దోశ చేస్తున్నాను. అలాగే ఇంతకుముందు కూడా చేశానండి, అందుకే ఈ విధంగా నల్లగా అయిందనమాట. ఇదేంటంటే బాగా మనం కొంచెం వాడి ఇచ్చామనుకోండి, వాళ్ళకి వెళ్ళగానే దోశ వచ్చిద్దని చేసిమ్మన్నారు ఈ విధంగా. అందుకని ఈరోజు వీడియో కోసం కూడా ఈ పెనమే పెట్టానండి. ఇదిగోనండి పిండిలో ఉప్పు వేసి కలుపుతున్నానండి, ఇంకేమీ వేయట్లేదు. కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలంటే మనకి దోశ పిండికి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం రెడీ చేసేసుకోవాలి. ఇందులో బియ్యము అస్సలు వేయలేదండి, బియ్యం లేకుండా చేస్తున్నాను అనమాట. చాలా హెల్దీ, అలాగే వెయిట్ లాస్ కూడా అవుతామండి చక్కగా మనము ఈ దోశలు చేసుకుంటే. ఇదిగోనండి దోశ అయితే రెడీ చేస్తున్నాను. ఇదిగోనండి ఆయిల్ కూడా వేస్తున్నాను. సజ్జలు మినపగుళ్ళేనండి, ఇంకా ఇందులో నేను ఏమీ వేయలేదు. పిండి అయితే దోశ పిండికి ఎలా కావాలో ఆ విధంగా రెడీ చేశానండి. ఇదిగోనండి ఈ విధంగా రెడీ చేశాను. ఇలాంటి పెనాలు అయితే టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే భలే ఉపయోగపడతాయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు. ఇదిగో చూసారా, దోశ ఇలా అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో చూడండి. అసలు చాలా చక్కగా వస్తుందండి. దోశలు ఈ విధంగా వచ్చాయంటే మనకి దోశలు చేయబుద్ధి అవుతుందండి చక్కగా. టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మన దగ్గర టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా తయారు చేయించి తీసుకుంటున్నారండి. వాళ్ళు వేరే దగ్గర తీసుకుంటే దోశ అంటుకుపోతుందంట, అందుకని ఇలాగ పెనాలు అయితే తీసుకొని సీజనింగ్ చేయించుకొని తీసుకువెళ్తున్నారండి. కొంచెం వాడి ఇవ్వండి, మాకు చక్కగా వస్తాయి దోశలని చెప్పి ఇలా చేయించుకొని తీసుకెళ్తున్నారండి. పెనాలు అయితే వాళ్ళకి తీసుకెళ్ళిన తర్వాత దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయంటండి. ఇలా చెప్తుంటే మాత్రం నాకైతే భలే సంతోషంగా అనిపిస్తుందండి. ఇదిగోనండి ఇలాగా వచ్చింది దోశ, చక్కగా ఫ్రై అయిందండి. ఇదిగో చూసారా, ఇలా కరకరలా ఆడుతూ వచ్చిందనమాట. ఇదిగోనండి రౌండ్ అయితే చేయలేదు నేను, ఇదిగో ఇలాగ తీసేస్తున్నాను. అలాగే మెత్తగా కూడా చేసుకోవచ్చండి, మనకి మెత్తగా కావాలంటే. ఇదిగోనండి మెత్తగా చేస్తాను. ఒకటి ఇలాగా స్టిక్ తోటి రబ్ చేసేసి, ఇదిగోనండి ఇలాగా రబ్ చేసేసి ఒక్కసారి స్టిక్తో అలా తుడిచేసానండి. తుడిచి ఇగో దోశ అయితే వేస్తున్నాను. కొంచెం మందంగా వేసుకుంటే మనకి మెత్తగా వస్తాయండి. ఇవి అట్టులాగా చేసుకుంటాం కదా మనం, అలా అన్నమాట. ఆ విధంగా చేస్తున్నానండి. ఇదిగో మెత్తగా వస్తాయి అన్నమాట ఇవి. పిండి అయితే ఇదిగో చూసారా, చక్కగా నానిందండి. పిండి నానడం వలన ఇదిగో ఇలా హోల్స్ కూడా వచ్చాయండి. పిండి బాగా నానిందనమాట. చాలా హెల్దీ అండి ఈ పిండి అయితే మాత్రం. ఈ విధంగా పిండి రెడీ చేసుకోండి, దోశలు అయితే చాలా బాగా వస్తాయి.
ఇదిగోనండి ఫ్రై అయింది. కొంచెం తిరగేస్తున్నా. ఇదిగోనండి అసలు మెత్తగా ఎంత బాగుంటుందో అండి. చక్కగా కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఉంటే చాలా బాగుంటుంది ఈ దోశ. ఇదిగోండి మెత్తగా కావాలంటే ఈ విధంగా వేసుకోవచ్చు, మనకి మెత్తగా కూడా వస్తాయండి. ఆయిల్ ఎక్కువ వేసాను అనుకోకండి, నేను వీడియోకి చక్కగా కనిపిస్తుంది కదా అని ఈ విధంగా వేసాను. మీరైతే తక్కువ వేసుకోండి, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అవునండి, ఈ విధంగా ఫ్రై అయిందండి. చక్కగా ఎర్రగా గోల్డ్ కలర్లో వస్తుందండి. ఈ అట్లకాడ చూసారా, భలే ఉందండి. చాలా బాగా వస్తాయి దోశలు ఈ అట్లకాడతోటి మాత్రం.